అందించడానికి రాజీపడేది లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బిడ్డింగ్ల విషయంలో కొంచెం సమయం కోరారు కాబట్టి అది ఉంది, దీని మీద అసెస్మెంట్ ఎందుకు అని సత్యకుమార్ గారు చెప్తున్నారు. ఏంటి అసలు మీకున్న అబ్జెక్షన్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది, ఈ విషయంలో వెనక్కి ఏమి తగ్గాల్సిన పని లేదు, ఇమీడియట్గా వేగవంతం చేయండి అంటూ రీసెంట్గానే నిన్న చంద్రబాబు గారు ఆదేశించడం కూడా చూస్తాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒకసారి చూస్తే అంతా కుదేలైపోయి ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా నాశనం చేసి పెట్టినటువంటి పరిస్థితి నుంచి గాడిలో పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ చేసి ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలని కష్టపడి చాతుర్యంతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటికి ప్రభుత్వం ఖర్చు పెట్టి, ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా మొత్తం ప్లాన్ చేసి, పర్మిషన్లు తెచ్చి, ల్యాండ్ ఇచ్చి, ఖర్చు పెట్టి, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి, స్టాఫ్ను పెట్టి ఒక 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి కోర్సులు కూడా ప్రారంభించి, మెడికల్ కాలేజీలు కూడా రన్ చేసి, వాటికి సపోర్ట్గా మళ్ళీ హాస్పిటల్స్ ను కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా సరే దానికి మంచి జరగాలి ప్రజల కన్నా కోణంలో ఆలోచించినట్టయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయినటువంటి ఆలోచనలోనే పోయేవాళ్ళు. కానీ ఇక్కడ పిపిపి అనేటటువంటి పద్ధతిలో వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి కావాల్సినటువంటి మనుషులకి, ఈ కూటమి ప్రభుత్వానికి కావాల్సినటువంటి మనుషులకు కట్టబెట్టేదానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలన్నిటినీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే చెందాలని కోటి సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి, ఈ గవర్నర్ గారికి అందజేసినటువంటి పరిస్థితి. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గాలని ఆలోచన రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇది మదర్ ఆఫ్ ద స్కామ్. ఈ భారతదేశంలో ఇలాంటి స్కామ్స్ అన్నిటికి కూడా తల్లి లాంటి స్కామ్ ఇది. ఇలాంటి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు. ఇలాంటి స్కామ్ను కనుక ఎవరైనా సరే కాదని చెప్పేసి వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి వాటిని తీసుకొని వాళ్ళు మేము నడుపుతాము అని అంటే ఖచ్చితంగా దానికి వచ్చిన 2 నెలల్లోనే, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే విచారణ చేసి తగిన విధంగా శిక్షిస్తాం, 2 నెలల్లోనే జైల్లోకి పంపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎవరి కోసం సార్? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి నిలబెట్టుకోవటం కోసమే? ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో మెడికల్ కాలేజీలు కట్టి, ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆస్తులతోటి వేల ఎకరాలని ప్రభుత్వంతో మొత్తం తయారు చేసి బిల్డింగ్లు కట్టి శాలరీలు కూడా 2 సంవత్సరాలు వాళ్ళకి ప్రభుత్వమే చెల్లించే విధంగా చేశాడు. అంటే చిన్నపురెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఎక్కడ వస్తుంది కదా, దేశవ్యాప్తంగా ఇది అమల్లో ఉంది, ఇది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పదే పదే గంటాపదంగా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి ఇప్పుడు మీరు చేసినా వాళ్ళు చేసినా అక్కడ విద్యార్థులకు ప్రజలకు మంచి జరగాలనే కదా, న్యాయం జరగాలనే కదా, ఎందుకు మీకు ఎక్కడ ఏం కనిపిస్తోంది ఇది? సార్, ల్యాండ్ టైటిలింగ్ కూడా దేశవ్యాప్తంగా ఇచ్చిందేగా, మరి ఎందుకని వ్యతిరేకించారు సార్? ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటటువంటి మంచి చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సార్. కానీ ఇక్కడ ప్రజలకి మంచి చేయటం కాదు, కూటమి తాబేదారులకు సంబంధించినటువంటి వారికి మంచి చేయటం కోసం జరిగేటటువంటి ముసుగులో భాగాన్ని మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటా ఉంది. అందుకనే కదా మరి నిన్న బిడ్లు పెడితే మరి ఉచితంగా ఇస్తామన్నా సరే, మొత్తం మేమే శాలరీలు ఇస్తామన్నా సరే, 30% బెడ్లు మీరు ప్రైవేట్ పరంగా మీరు ఎలా కావాలంటే అలా డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినా సరే ఎందుకని సార్ బిడ్డర్లు పాల్గొనలేకపోయారు? ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే అంతర్జాతీయంగా మాట్లాడుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో అవసరమైతే 1+1 ఇస్తామని కూడా ఆఫర్లు ఇస్తారేమో, ఇచ్చి ఇంకా అట్రాక్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు 30 ఏళ్ళది 60 ఏళ్ళకి ఇస్తామని చెప్పి 60 ఏళ్ల దాకా కూడా లీజులు ఇస్తామని చెప్పేసి ఏదో ఒక రకంగా వారికి కావాల్సిన మనుషులకు ఇవ్వాలని చెప్పేసి కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటే చెప్తుంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1,00,00,000 మంది
ప్రజలు వద్దని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇది ప్రజల కోసమే కదా, నేను ఏది చేసినా మంచే కదా అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి తగ్గి ఈ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిలో మంచిగా నిలబడతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అది కాదు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే వారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మోసిన్ అహ్మద్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్, కట్టా కార్తీక్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్ మోసిన్ అహ్మద్ గారు ఏం చెప్తారు? ఎస్ గుడ్ మార్నింగ్ అండి. 4 కాలేజీలకు వేస్తే ఒక్కరు కూడా ఎందుకు రాలేకపోయారు? నిజంగా మీ పీపీపీ విధానంలో కనుక అంత పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ